చరిత్రలో ఎంతమంది ఉన్నా దాన్ని రిపీట్ చేసేవాడు, తిరగ రాసేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఆ చరిత్ర, నాదే ఆ చరిత్ర అంటూ పవర్ఫుల్ డైలాగ్తో ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అదిరిపోయింది. ఈవెంట్లో బాలయ్య స్పీచ్ నుంచి టీజర్ వరకు మాటలు లేవు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరొకసారి నట విశ్వరూపాన్ని చూపించారు. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్తో అఖండ 2 లేటెస్ట్ టీజర్ అదిరిపోయింది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్ సందర్భంగా బాలయ్య స్పీచ్ నుంచి టీజర్ వరకు ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. గతంలో విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కన్నా డిఫరెంట్గా ఉంది లేటెస్ట్ టీజర్. భారత్ని కొట్టాలంటే అక్కడి మూలాలు అడ్డు పెట్టుకునేలా కొట్టాలి అనే డైలాగుతో ప్రారంభమైంది టీజర్. కొండల్లో తొండలు ఏరుకుని తినే మీరెక్కడా, అవే కొండల్ని క్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడా అనే డైలాగు పవర్ఫుల్గా ఉంది. బాలయ్య అఘోర తాండవం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. భారత్లో విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదులను హిమాలయాల్లో ఉండే అఘోర ఎలా అడ్డుకున్నాడు అనేదే స్టోరీ అని అర్థమవుతుంది. మంచు కొండల్లో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే పరమేశ్వరుడే దుష్ట శిక్షణ కోసం దిగొచ్చాడా అన్నట్లుంది. సనాతన ధర్మం, భారతదేశం ఆచార సంప్రదాయాలు, ఆలయాల చరిత్రతో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్కి థియేటర్లో జాతరే. సనాతన ధర్మ పరిరక్షణ బ్యాక్డ్రాప్లో స్టోరీ నడవటం బాలయ్య నటన మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఓ పాత్రలో సనాతన ధర్మ రక్షకుడిగా, మరొక పాత్రలో ఎమ్మెల్యేగా బాలయ్య పవర్ఫుల్గా నటిస్తున్నారు. గతంలో ఈ కాంబోలో వచ్చిన సినిమాలతో పోలిస్తే అంతకు మించి హిట్ కొట్టేటట్టు ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్, తమన్ సంగీత దర్శకుడు. సెన్సార్ బోర్డు నుంచి UBI సర్టిఫికేట్ జారీ అయింది. 2 గంటల 45 నిమిషాలు ఉన్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బాలయ్య పవర్ఫుల్ స్పీచ్ వైరల్ అవుతోంది. హిస్టరీ రిపీట్ చేయాలన్నా, తిరగరాయాలన్నా నేనే అంటూ మాట్లాడి ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు. సినిమాల విషయంలో తాను చేసిన తప్పును అర్థం చేసుకుని ఆత్మ పట్టుకోవాలి అనుకున్నా. ఇందులో భాగంగా కథల ఎంపికలో మార్పులు చేసుకున్నారు. అలా చేసినవే అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్. ఇవన్నీ ఫ్యాన్స్ కోసమే చేశాను. పార్వతీ పరమేశ్వర్లు, గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అఖండ 2 చేశాం. రుద్రతాండవం ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్పై చూస్తారని పూనకం వచ్చినట్లు మాట్లాడారు బాలయ్య. మొత్తానికి డిసెంబర్ 5 థియేటర్లో రుద్రతాండవమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.